మీకు కిడ్స్ ఉన్నారు అని అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఓన్లీగా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా, బనానావి. ఓకే, అయితే క్వాలిటీ పరంగా అయితే ఫ్రెండ్స్ అవుట్ సైడ్ పర్చేజ్ చేసే కంటే ఫస్ట్ మనము ఏం విషయం చూస్తాం, లంచ్ బ్యాగ్ చూసేప్పుడు 1 లీటర్ వాటర్ బాటిల్ అవుట్ సైడ్ ఎలా ఉందో ఇన్నర్లో కూడా అలా ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తున్నారు అంటే మన చేతులారా పిల్లల హెల్త్ని అయితే మనం పాడు చేస్తున్నట్టే లెక్క ఉంది. చూడండి, అంతా కూడా స్టీలే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు కిడ్స్ ఉన్నారు అని అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఓన్లీ కిడ్స్ ఒక్కటే కాదు, జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నేను మీషో నుంచి కొన్ని థింగ్స్ అయితే బాగా పర్చేస్ చేశాను. అవి ఏంటి అనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. మీరు వీడియోని లాస్ట్ వరకు చూశారు అంటే దాని క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ దాని ఇన్నర్ అవుట్ సైడ్ ఎలా ఉంది అనేది నేను చాలా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓన్లీ మీరు లింక్ ప్రెస్ చేసి మీషో వరకు వెళ్ళేసి చూశారు అని అంటే మాత్రం మీకు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ అయితే నేనే ఫస్ట్ టైం చూసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలకైతే. ఓకే, చూపించేస్తాను. మనకు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది. ఓకే, ఓపెన్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, బనానావి. ఓకే, ఇదైతే ప్లాస్టిక్ ఫ్రెండ్స్. సో చూడండి, మీరు చూసారో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఓకే, ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో నేను ఆల్రెడీ బనానా పెట్టి చూశాను. ఎంత పెద్దగా ఉంది అంటే ఇలా పట్టుకుంటేనే చాలా పెద్దగా ఉంది. మనకు బనానా పెట్టాము అంటే ఆల్మోస్ట్ ఈ సైజ్కి వస్తుంది, ఇంకా మనకి ఇంత గ్యాప్ మిగిలి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎలా ఓపెన్ చేయాలి అంటే కిడ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. చూడండి, ఇలా ఓపెన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మనము బనానా పెట్టేయడమే. షేప్ ఎలా ఉన్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి దీంట్లో చూడాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, ఇలా ఎయిర్ మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి, నెక్స్ట్ లోపల ఉన్న బనానా కానీ ఏవైనా పాడు కాకుండా ఉండడానికి ఇలా ఎయిర్ కంటైనర్స్ ఇవైతే ఇచ్చారు. ఓకే, ఇలా 2 సైడ్స్ ఉన్నాయి ఎయిర్ అయితే. ఓకే, బనానా మీరు ఎంత పెద్ద బనానా అయినా దీంట్లో పడుతుంది. పిల్లలు కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు ఈ థింగ్ని అయితే. ఓకే, ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేయడమే. ఇప్పుడు మనకు బాక్స్ మనం ఎలా హ్యాండిల్ చేస్తామో నార్మల్ కంపాస్ బాక్స్ అలా హ్యాండిల్ చేయొచ్చు, చాలా బాగా ఈజీగా చేయొచ్చు. ఓకే, దీంట్లో అయితే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా అంటే ఫ్రెండ్స్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి. ఓకే, నాకు ఈ 2 వచ్చేసి 110 రూపీస్ ఏమో ఆల్మోస్ట్ పడినట్టుంది. ఓకే, ఒకటైతే ఎల్లో, ఒకటైతే గ్రీన్, కానీ 2 అయితే క్వాలిటీ పరంగా అయితే ఫ్రెండ్స్ 5 out of 5 ఇవ్వచ్చు. చూడండి, ఎంత మందంగా వచ్చింది అంటే ఇది ప్లాస్టిక్ అయినా కూడా మనం ఇలా పడేసినా కూడా పగలదు. అంటే ఎక్కువ ఫోర్స్గా వేస్తే చెప్పలేం, కానీ నార్మల్గా పిల్లల చేతిలో నుంచి అలా కింద పడినా కూడా పగలదు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఓకే, మీరు ఇది పర్చేజ్ చేయాలి అని అంటే నేను కింద ప్రొఫైల్ దగ్గరే కిందనే ఇస్తాను లింక్స్. ఓకే, బయోలో లింక్స్ ఇస్తాను, వెళ్ళి పర్చేజ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇవి ఓన్లీ పిల్లలకే కాదు, ఆఫీస్కి అలా వెళ్తున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. పక్కన పెట్టాము ఇలా బనానాస్ కానీ ఫ్రూట్స్ పక్కన పెట్టాము అని అంటే బ్యాగ్లో అది కొంచెం ఇలా సాఫ్ట్గా అయిపోవడము, ఇలా అయిపోయి పిచ్చి పిచ్చి అయిపోవడము ఇలా అనిపిస్తుంది కదా. ఇట్లాంటి వాటిల్లో పెట్టాము అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, పాడు కాదు, ఇంకా పిల్లలకైతే ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఇంకొకటి చెప్పాలి, మనము ఇలాంటివి పిల్లలకి ఇచ్చాము అంటే స్కూల్కి వెళ్ళని పిల్లలు అయితే వీటిని చూసైనా కొన్ని రోజులు అంటే ఫస్ట్లో కొంచెం ఇలాంటివి చూశారు అంటే నేను వెళ్తాను అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అది పాడు కాకుండా ఉంటుంది బనానా, నెక్స్ట్ కిడ్స్కి మనం కొంచెం మోటివ్ చేసినట్లు ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇది. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ అంటే నేను 5 out of 10 ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఓకే, మార్క్స్ అయితే అన్నీ ఇస్తాను. అంత అంటే అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు అవుట్ సైడ్ పర్చేజ్ చేసే కంటే మనకు దీంట్లో చాలా బాగా క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. ఓకే, చూపిస్తాను. ప్యాకింగ్ ఇలా వస్తుంది, చాలా నీట్ ప్యాకింగ్. ఓకే, చూడండి, అవేంటో కాదు, చెప్పాను కదా నేను స్కూల్కి వెళ్ళే పిల్లలు, నెక్స్ట్ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో అనేసి. చూడండి, లంచ్ బ్యాగ్స్.
ఓకే, ఫస్ట్ ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఒకటైతే బ్లూ కలర్, ఒకటైతే బ్లాక్ కలర్. ఓకే, మా కిడ్స్ ఆల్రెడీ ఏ కలర్ ఎవరికి అనేది కూడా చూస్ చేసేసుకున్నారు. ఓకే, చూడండి బ్లూ కలర్ అయితే ఇలా ఉంది, పట్టుకుంటే ఇలా వస్తుంది. ఓకే, మనకు చూడటానికి ఇలా ఉంది కదా, ఓపెన్ చేస్తే చూడండి ఎంత పెద్దగా వస్తుంది అంటే కంఫర్ట్గా మీరు మంచి ఫుడ్ అంటే ఒక 3 or 4 బాక్సెస్ అయినా పెట్టొచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్గా దీంట్లో చెప్పాల్సింది ఏంటి అని అంటే ఫ్రెండ్స్, మనము 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే పెరిగే పిల్లలకి పెట్టలేము. ఓకే, ఫస్ట్ మనము ఏం విషయం చూస్తాం, లంచ్ బ్యాగ్ చూసేప్పుడు 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుందా దీంట్లో లేదా, సెట్ అవుతుందా లేదా అని చూస్తాం కదా. ఈ బ్యాగ్స్ వచ్చాక దీంట్లో పెట్టేసి 1 లీటర్ వాటర్ బాటిల్ని మీకు చెప్తున్నాను. ఓకే, బాగా పట్టింది, వాటర్ బాటిల్ పట్టింది, 3 బాక్సెస్ అయినా పడుతున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఓకే, అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మనకు ఇలా అవుట్ సైడ్ వచ్చేసి ఇలా ఒక 1 జిప్ ఉంది. ఓకే, అసలు మీకు క్వాలిటీ చూడండి, ఓన్లీ ఉన్నదే కాదు లోపల కూడా అనదర్గా ఉంది. ఇంకొకటి చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ అనొచ్చో లేదో తెలియదు, ఇలా ఉంది లోపల సైడ్, అంటే డబల్ షేడ్ వచ్చింది, లోపల ఒకటి అవుట్ సైడ్ ఒకటి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్నర్ వచ్చేసి ఎలా ఉంది చూపిస్తాను. సేమ్ ఇక్కడ అవుట్ సైడ్ ఎలా ఉందో ఇన్నర్లో కూడా అలా ఉంది. చూడండి 2 వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనం స్పూన్స్ అలా వేయొచ్చు. మనం దీంట్లోనే వేసాము అంటే పిల్లలు కొంచెం అవన్నీ అంటే బాక్సెస్ అన్నీ అవుట్ సైడ్ పెట్టి తీసుకోవాలి కదా స్పూన్స్, అలా ఏం లేకుండా ఇలాంటి మీరు బ్యాగ్స్ని పర్చేస్ చేశారు అంటే ఇక్కడ ఒక స్పూన్ పెట్టొచ్చు. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ అండ్ బాక్సెస్ అయితే ఇక్కడ పెట్టవచ్చు. ఓకే, మనకు వాటర్ బండ ఇది ఏం కాదు ఫ్రెండ్స్, ఇది వాటర్ ప్రూఫ్ లాగే అనిపిస్తుంది, అలానే ఉంది. ఓకే, ఇదైతే బ్యాగ్ గురించి అయితే ఇలా, ఇది కూడా మనకు చాలా చిన్నగా లేకుండా ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ బ్యాగ్స్ అయితే అంత బాగున్నాయి. నెక్స్ట్ సైడ్ ఇలా వచ్చింది. ఒకవేళ మీకు వాటర్ బాటిల్ లోపల అవసరం లేదు అన్న, ఏమన్నా మనము పిల్లలకి అనదర్గా ఇవ్వాలి అని అన్నా, మజ్జిగ అలాంటివి ఏమన్నా ఫ్రూట్స్ జ్యూస్ అలా పెట్టాలి అన్నా ఇక్కడైనా పెట్టవచ్చు, చిన్న బాటిల్ అలా ఏమన్నా పెట్టాలి అంటే. ఓకే, టోటల్గా అయితే ఇలా ఉంది బ్లూ కలర్. జిప్స్ కూడా మీకు చెప్పాలి, నేను వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసేప్పుడు అది కూడా చూశాను. అసలు చూడండి జిప్స్ క్వాలిటీ చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. జిప్స్ క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా, మనకు అవుట్ సైడ్ చిక్కే అంటే అంతగా క్వాలిటీ లేని దానిలాగా అయితే లేదు, చాలా బాగుంది. అది ఎలా వచ్చిందో బ్లాక్ కూడా అలానే ఉంది. ఓకే, దీనికి కూడా దానికి బ్లూ వచ్చింది కదా ఇన్నర్లో, సేమ్ దీనికి కూడా బ్లూ వచ్చింది. ఓకే, చాలా మందంగా ఉంది క్లాత్ కూడా. అవుట్ సైడ్ అయితే బ్లాక్ వచ్చేసింది. ఇక్కడ మీకు జిప్స్ కూడా చెప్పాలి, 2 జిప్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, 2 ఇచ్చారు మనకు, ఒకటి ఒకవేళ పాడైపోయినా సెకండ్. ఓకే, లోపల సేమ్ అంతే. ఇటు సైడ్ మనకు స్పూన్స్ అలాగే ఏమన్నా వేసుకోవచ్చు. ఒకవేళ స్నాక్స్ ఐటమ్ చిన్న చిన్నవి ఏమన్నా పెట్టాలంటే ఇక్కడ పెట్టవచ్చు. ఇక్కడ వచ్చేసి బాటిల్ పెట్టి బాక్స్ పెట్టవచ్చు. ఓకే, బ్లూ అండ్ బ్లాక్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఐటెం కూడా చూసేశారు. థర్డ్ ఐటెం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అవి ఏంటో కాదు చూపించేస్తాను. 1 లీటర్ వాటర్ బాటిల్స్. ఓకే, ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తున్నారు అంటే మన చేతులారా పిల్లల హెల్త్ని అయితే మనం పాడు చేస్తున్నట్టే లెక్క. ఓకే, ఇలా చాలా నీట్ ప్యాకింగ్ అయితే ఉంది. ఇదైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కాదు, లోపల స్టీల్గా ఉండేదైతే తీసుకున్నాను. చూడండి క్యాప్ అయితే ఇలా ఉంది. మనకు అవుట్ సైడ్ ఫినిషింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంది ఫ్రెండ్స్. చూడండి మీకు డీటెయిల్గా చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేసి. ఇలా ఉంది చూడండి, అంతా కూడా స్టీలే. ఓకే, నేను వాటర్ కూడా లోపల వేసి చెక్ చేశాను, లీకేజ్ అయితే ఏమీ లేదు, చాలా బాగుంది. ఓకే, ఇలా క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు, కరెక్ట్గా 1 లీటర్ పడుతుంది. ఓకే, హ్యాపీగా కొనేయచ్చు, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా. ఓకే, స్టీల్ అంతా లోపలంతా స్టీల్ ఉంది, అవుట్ సైడ్ ఇలా కలర్ కోటింగ్ అయితే ఇచ్చారు. మీకు నేను దీంట్లో పెట్టేసి చూపిస్తాను, ఇది 1 లీటర్ది పడుతుందో లేదో అని కొందరికి డౌట్ అయితే ఉంటుంది కదా. చూడండి ఎంత చక్కగా పడిందో లోపలికి. ఓకే, ఇలా పెట్టేసి చిప్పేసేయడమే. చూడండి బాటిల్ అయితే మనకు ఇక్కడ ఉంది. ఓకే,
చూడండి ఇక్కడ ఉంది బాటిల్. చాలా చక్కగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పట్టింది. అందుకే చెప్పాను కదా నేను చెక్ చేసే మీకు చెప్తున్నాను అనేసి. 1 లీటర్ వాటర్ బాటిల్ ఈ బ్యాగ్లో కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఒకటి వచ్చేసి రెడ్ కలర్ అయితే వాటర్ బాటిల్, ఇంకొకటి వచ్చేసి చూడండి ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, పిల్లల హెల్త్ విషయంలో అయితే ఇలాంటివి అస్సలు చూడొద్దు ఫ్రెండ్స్. అసలు ప్లాస్టిక్ అనే మాట ఇవ్వద్దు. వాటరు మనకు లోపలికి వెళ్ళిపోతాయి. ప్లాస్టిక్ యూజ్ చేస్తారంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇంకొకటైతే ఈ కలర్ స్టీల్ కలర్ ఎలా ఉంటుంది ఇలా వైట్ కలర్లో ఇలాంటిదైతే తీసుకున్నాను. సేమ్ లోపలంతా కూడా క్యాప్ ఇలా వచ్చింది. మనకి లోపల కూడా అంతా స్టీల్ వచ్చేసింది. ఎందుకు లోపల మీకు వాటర్ కనిపిస్తున్నాయి అని అంటే నేను చెక్ చేశాను 2 బాటిల్స్ మనకేమైనా లీకేజ్ ఉందా లేదా, మనమే ఉంచుకుందామా వద్దా ప్రోడక్ట్ అనేసి. ఇలా లోపలంతా కూడా స్టీల్ ఉంది. చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకు అవుట్ సైడ్ కంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి ఇవైతే. ఓకే, క్యాప్ ఇలా ఉంది. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. ఇట్లా మనం పెట్టినా కూడా లీకేజ్ ఏమీ లేదు. ఇలా డౌన్కి కూడా లీకేజ్ లేదు. ఇలా 2 కిడ్స్కి 2 బాటిల్స్ అయితే పర్చేస్ చేసాము. చాలా బాగున్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ 3 ప్రోడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ 3 ప్రోడక్ట్స్ మీకు ఏది నచ్చింది అనుకున్నా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి మీకు ఏది నచ్చితే అదైతే పర్చేస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. 3 థింగ్స్ అయితే చాలా బాగా యూజ్ అయ్యేటి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు నచ్చింది ఐటమ్స్ అనుకుంటే ఖచ్చితంగా మనకైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.